మిథున్ రెడ్డి కుటుంబాన్ని అవమానపరచాలనే ఉద్దేశంతోనే ఈ తతంగమంతా జరిగినట్టు అర్థమవుతోందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో బొత్స, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత ములాఖతయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని, అది వారినే దహించి వేస్తుంది అన్నారు. మద్యం కేసులో నిజానిజాలు త్వరలోనే బయటకొస్తాయన్నారు. 25న జగన్ రాజమండ్రి రానున్నట్టు బొత్స తెలిపారు. వ్యక్తిగతంగా ఆయన అవమానపడతారని, ఏదో కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అంతా కూడా వాస్తవం కానీ వాస్తవాలు లేదు. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం లేదు, టీవీలో నుంచి ఎవరితో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కలిపి అబద్ధాలు కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయాలి. ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిసి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అమ్మాయిలను బాధపెట్టాలి,